తీసుకొచ్చారు. అలాగే ఆ బెత్లెహేం యేసు జనన సమయంలో బెత్లెహేంలో ఉన్నాడని చెప్పి 2 సువార్తల్లో చెప్తున్నప్పటికీ అంతకు ముందే బెత్లెహేంలో ఉన్నాడని చెప్పి మత్తయి సువార్తలో ఉంటే, లేదు అంతకుముందు నజరేతులో ఉన్నాడని చెప్పి లూకా సువార్తలో, ఈ విధంగా కొన్ని భేదాభిప్రాయాలు మాత్రం కనబడుతున్నాయి. మొత్తానికి యేసు బాల్యం గురించినటువంటి సమగ్రమైన సమాచారం అయితే బైబిల్లో లేదు. ఆ తర్వాత 13 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు అసలు ఏం జరిగిందనే విషయం బైబిల్లో ఏమాత్రం ఆచూకీ ఆనవాలు లేదు. ఇది బైబిల్లో ఉన్నటువంటి సమాచారం. ఇక మనం ఆ తర్వాత భాగం అయినటువంటి తండ్రి తనయుల సమన్వయ లోపం, ఇప్పటి వరకు మనం ప్రవక్తల మధ్య సమన్వయ లోపం చూసాం. ఇక 3వ భాగంలో మనం తండ్రి తనయుల సమన్వయ లోపం అంటే బైబిల్లో దేవుడుగా ఉన్నటువంటి యెహోవాకి యేసుకి మధ్య జరిగినటువంటి ఆ సమన్వయ లోపం ఏమిటి, ఎక్కడ వీళ్ళిద్దరికీ మధ్య కాంటాక్ట్ మిస్ అయ్యింది అనే విషయాన్ని మనం ఆ తర్వాతి భాగంలో చూద్దాం. జై హింద్.